నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ శాంతి ఒప్పందం ఒప్పుకోకపోతే కానీ ఇరాన్ పైన మళ్ళీ యుద్ధం ప్రారంభించాలని చెప్పి అమెరికా ఆలోచిస్తూ ఉంది. అమెరికా ఉన్నతాధికారులు తెలిపిన సమాచారం మేరకు ఒకవేళ ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం విఫలమయ్యి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయి పోరాట కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయిస్తే ఇరాన్తో సైనిక ఘర్షణకు ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ అని పేరు మార్చాలని అమెరికా రక్షణ శాఖ యోచిస్తూ ఉంది. దౌత్య చర్చలకు ముందుకు సాగేందుకు వీలుగా ఏప్రిల్ ప్రారంభంలో అమెరికా ఇరాన్లు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత అధికారికంగా ముగిసినట్లు ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఉన్న పేరు ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ స్థానంలో ఈ ప్రతిపాదిత పేరు వస్తుందని చెప్పి, అయితే హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్నందున సైనిక చర్యకు తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు ముమ్మరమవుతూ ఉన్నాయని చెప్పి ప్రభుత్వంలోని చర్చలు సూచిస్తూ ఉన్నాయి. అమెరికా అధికారుల అభిప్రాయంలో కొత్త కార్యాచరణ పేరును స్వీకరించడం ద్వారా 1973 యుద్ధ అధికారాల తీర్మానం ప్రకారం అవసరమైన 60 రోజుల కాంగ్రెస్ ఆమోద గడువును పునఃప్రారంభించినట్లు వాదించడానికి వైట్ హౌస్కు అవకాశం లభిస్తూ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ కింద శత్రుత్వాలు ముగిశాయని చెప్పి ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్కు తెలియజేసినప్పటికీ పెంటగాన్ అధికారులు ఈ యుద్ధానికి దాని అసలు పేరును ప్రస్తావిస్తూనే ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఇరాన్ గాని ఒప్పుకోకపోతే మళ్ళీ అమెరికా దాడులు చేస్తూ ఉందన్నమాట. ఈసారి భారీ స్థాయిలో ఇరాన్ పైన విరుచుకుపడాలని చెప్పేసి, ఇరాన్ను దారికి తెచ్చుకునేంత వరకు దాడులు చేస్తామని చెప్పేసి అమెరికా అయితే చెబుతూ ఉంది. అమెరికా దాడులు చేస్తే కానీ మళ్ళీ ఇజ్రాయిల్ కూడా ఇరాన్ మీద దాడులు చేసే అవకాశం ఉంది. అలాగే ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.